మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ఈ వర్షాకాలంలో మొదటిసారి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన కడెం ప్రాజెక్టుతో పాటు వరద నీటితో భారీగా వరద వస్తూ ఉండటంతో అధికారులు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 83,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తూ ఉండగా 136,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిని దిగువకు వదులుతూ ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా బ్రిడ్జిపై మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిషేధించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామి తెలిపారు. టీఎంసీ కెపాసిటీ ఉన్న ఎల్లంపల్లికి ఇప్పుడు 18.6 టీఎంసీ కెపాసిటీ వాటర్ ఉంది. ఇంట్లో 83,000 క్యూసెక్లు వస్తుంది. దానికి అనుకూలంగా పై అధికారుల ఆదేశానుసారం కిందికి 1,22,000 క్యూసెక్స్ 20 గేట్లతోని వాటర్లో కానీ ఎవరు కానీ ఫిషరీస్ కానీ గోదావరిలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా నిన్న సాయంత్రం నుంచి అందరికీ మెసేజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెవెన్యూ, పోలీసు, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఇది అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు ఉండగా ఆల్రెడీ 18.5 టీఎంసీలు ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అవుట్ఫ్లో వదులుతున్నట్లుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? బ్రహ్మణి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు 5,08,90 క్యూసెక్ ఇన్ఫ్లో ఉంది. దాంతో 6,03,000 చిల్లర క్యూసెక్ నీటిని కిందకి దిగువ భాగానికి పంపిస్తున్నారు. అయితే దాదాపు 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మాత్రం ఇన్ఫ్లో అయితే బాగా వస్తుంది వరద. అయితే గడం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ నుండి విపరీతంగా వరద రావడంతో వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దాదాపు 30 గేట్లు ఎత్తేసి 6,03,400 చిల్లర పైసలకు కిందకి నీటిని వదులుతున్నారు. అయితే ఇదే కాకుండా ఇంకా మరికొద్ది సేపట్లో కూడా దాని పూర్తి స్థాయి మొత్తం అయితే 18.1 టీఎంసీలో ఉంది. అయితే దాంతో ఇప్పటికే 20 వచ్చింది, నీరు చేరింది. దాంతో ఇంకా మరికొద్ది సేపట్లో మరికొన్ని గేట్లు ఎత్తేసి దిగు ప్రాంతాన్ని నీరు వదిలే అవకాశం ఉన్నట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పుకొస్తున్నారు బ్రాహ్మణి. అట్లాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మిడ్మానేర్ ప్రాజెక్టు కూడా ఇవాళ అక్కడి నుండి దాదాపు 4 గేట్లు ఎత్తేసి ఇవాళ దిగు ప్రాంతానికి అయితే నీటి వదులుతున్నారు బ్రాహ్మణి. అయితే అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయికి నిండడంతో అక్కడ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కానీ ఇతరత అప్రమత్తం చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే నిబంధన చెప్పారు. ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు బ్రాహ్మణి. అయితే ఇప్పుడైతే అక్కడ ఎటువంటి అవాంఛనీయంగా ప్రమాదాన్ని జరగకుండా ప్రజలు అప్రమత్తం ఉండాలని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి అయితే కొంత మామూలుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీలు కానీ దాదాపు ఇప్పటికీ 18.1 టీఎంసీలో చేరుకుంది. దీంతో అక్కడ మన ఎల్ఎండి కూడా దాదాపు ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎల్ఎండి ప్రాంతం కూడా ఇవాళ దాదాపు 24 టీఎంసీలు కానీ దాదాపు 15 టీఎంసీల 1 నీరు చేరుకుంది. ఇది కూడా మరి 8 టీఎంసీలు అయితే బాకీ ఉంది బ్రాహ్మణి. దీంతో అక్కడ మిడ్మానేర్ నుండి ఇటు మా నర్మాల ప్రాజెక్టు నుండి కూడా నీరు ఉధృతంగా రావడంతో ఇవాళ మరి కొద్ది రోజుల్లోనే ఇవాళ ఎల్ఎండి కూడా కనిపిస్తున్నటువంటి అధికారులు చెప్పుకొస్తున్నారు బ్రాహ్మణి. అయితే ఎల్లంపల్లికి సంబంధించి అయితే దిగువ ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా పశువుల కాపర్లు కానీ ఇటు చేపలు పట్టేవారు కానీ ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళవద్దు, నది ప్రాజెక్ట్ పరిహ ప్రాంతాలకు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.